ప్రతిష్ఠించుకోవడం, మనలను లేక ప్రతిష్ఠించుకోవడం లేక ప్రతిష్ట అనే మాట పదము పాత నిబంధనలో ఎక్కువగా వాడబడుతున్నది. దీని భావం ఏంటంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, యేసు మన కొరకు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, అంతేనా, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. మనము ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధిలో రావడము ప్రభువా, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవాలని నీ వాక్యము చేత మేము బోధించబడనై ఉంటుండగా మమ్మల్ని బలపరచండి. ఏ రీతిగా మేము ప్రతిష్ఠించుకోవాలి, లేకపోతే సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి ప్రభువా, మాకు నేర్పండి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి దీవించి పంపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియ బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు, స్నేహితులకు, వ్యూవర్స్కు, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి, ఇతర నెట్లో వీక్షిస్తున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రతిష్టత అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో రెండు చోట్ల రాయబడి ఉంది. హెబ్రీలో రాసిన పత్రికలో, న్యూ టెస్టిమెంట్లో 2 చోట్ల రాయబడి ఉంది. హెబ్రీలో రాసిన పత్రికలో 7వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఎవరు ప్రతిష్ఠించారు అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు బలి అర్పించబడ్డాడు, సిలువలో బలి అర్పించబడ్డాడు. ఆ రీతిగా మనము బలి అర్పించబడాలి అని కాదు, కానీ మనల్ని మనము సమర్పించుకోవాలి. మనల్ని మనము సమర్పించుకోకుండా ఆ రీతిగానే నామకార్థంగా జస్ట్ బ్రతుకుతున్నామా అంటే బ్రతుకుతున్నామా అన్నట్టుగా, వస్తున్నామా అంటే వస్తున్నట్టుగా కాకుండా, దేవుని వాక్యము మనకు బోధిస్తున్నట్టుగా మనల్ని మనము సమర్పించుకోవాలి. ప్రతిష్టత అంటే బలి అర్పించడం అనేది చాలామందికి మైండ్లో ఉంటుంది. అవును, బలి అనేది అది దేవునికి సమర్పించడం, బలి అర్పించడం. మనల్ని దేవుడు బలి అర్పించమని కోరలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక వ్యక్తి యుద్ధము చేసి తిరిగి వస్తూ ఉంటే, నా ఇంటి నుంచి ఏదైతే వస్తుందో దానిని నేను బలి అర్పిస్తాను అని మొక్కుకున్నాడు. తన కుమార్తె ఇంటికాడి నుంచి వస్తూ ఉంటే ఆమెను బలి అర్పించినట్టుగా యొప్తా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు నరబలులను తీసుకునేవాడు కాడు, మనుషులను బలి అర్పించమని కోరేవాడు కాదు. ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా దేవతలు, దేవుళ్ళు, మన బైబిల్లోనే ఇతర అమ్మోనియుల దేవత, మోయాబీయుల దేవత, ఇబూసీయుల దేవత, కనానీయుల దేవత, వీరంతా కూడా ముఖ్యంగా బయలా దేవత బలి అర్పించడానికి వారి సొంత పిల్లలను, గర్భంలో పుట్టిన పిల్లలను, చిన్న బేబీస్ని బలి అర్పించేవారు. ఆ రీతిగా మన దేవుడు బలి కోరేవాడు కాదు. ఆయన ప్రతిష్ఠించుకోవాలి అంటే మనము ఇస్సాకులాగా బలి అర్పించుకోవాలని కాదు, కానీ మనల్ని మనము సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎందుకు మనల్ని మనం సమర్పించుకోవాలి అంటే, దేవుడు తన రక్తాన్ని ఇచ్చి మనలను కొన్నాడు. మనము ఆయన సొత్తు. మనకు ఏ హక్కు లేదు, ఏ పని చేసుకోవడానికి కూడా ఈ శరీరానికి, ఈ దేహానికి మన హక్కు లేదు. మనం చేసే ఏ పనైనా నా ఇష్టం, నేను చేసుకుంటాను, ఇది నా శరీరము,
ఇది నా జీవితము, ఇది నా బ్రతుకు అని లోకంలో ఉన్నవారు అంటారేమో, కానీ విశ్వాసులు అనడానికి వీల్లేదు. ఈ శరీరము లేక ఈ ఆత్మ మనది కాదు, మన దేహము మన శరీరము మనది కాదు. మనల్ని కొన్నాడు, మనం ఆయన సొత్తు. ఆయనకు సమర్పించబడ్డామా? సమర్పించుకోలేదు. నమ్ముకుంటాను ప్రభువా, గుడికి వస్తాను ప్రభువా, కానుకలు ఇస్తాను ప్రభువా, కళ్ళు మూయమంటే కళ్ళు మూసుకుంటాను, లేకపోతే పాటలు పాడమంటే 1-2 పాటలు పాడుకుంటాము. కానీ ఇక దానికంటే మించింది నేనేం చెయ్యలేను. నా బ్రతుకు, నా ఇష్టము, నా కుటుంబము, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఖాందన్, మా వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలా పనులున్నాయి. నాకున్న పనులు మామూలుగా లేదు. నేను చాలా పనులు చేసుకోవాలి. చాలా రీతులుగా నేను మరి నా కోసం బ్రతకాలి, నా పిల్లల కోసం బ్రతకాలి. నేను 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఎంతకాలం నేను ఇలా ఉండిపోవాలి అని చెప్పి చాలామంది తను తాను సమర్పించుకోకుండా మామూలుగా జీవిస్తూ ఉన్నారు. అందుకోసం ఈరోజు ప్రసంగము మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? అందరూ సమర్పించుకోరు, కనీసం ఒక 5-10% అయినా సమర్పించుకుంటారేమోనని ఆశ. కానీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తూ ఉన్నా. అందరూ సమర్పించుకుంటే, అందరూ ప్రతిష్ఠించుకుంటే, అందరూ విశ్వాసులందరూ కూడా దేవుని సేవకు లేకపోతే ఆయన పరిచర్య నిమిత్తము ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించినట్లయితే, మన దేశంలో క్రైస్తత్వం ఎప్పుడొచ్చింది? మన దేశంలో సువార్త ఎప్పుడొచ్చింది? 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది, మొదటి శతాబ్దంలోనే వచ్చింది. అయినా కూడా మనము ఇంకా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా చూస్తే 2%, 3% ఉన్నాం. అంటే నేను 48 సంవత్సరాల క్రితము సేవ ప్రారంభించినప్పుడు 2%, 3%. ఇప్పుడు కూడా 2%, 3% అని మరి మనం చూస్తూ ఉన్నాం. దానికి అర్థం ఏంటి అంటే, ఉన్నారు కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. విశ్వాసులు పెరుగుతూ ఉన్నారు, చాలామంది నమ్ముకుంటూ ఉన్నారు, కానీ బయటికి మాత్రము ఒప్పుకోవడం లేదు. దేవుడేమంటున్నాడు? మనుషుల ముందు మీరు నన్ను గూర్చి ఒప్పుకున్నట్లయితే పరలోకమందు నా తండ్రి ఎదుట మిమ్మల్ని కూడా నేను ఒప్పుకుంటాను అన్నాడు. కానీ మనకు భయం. ఈ శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనము అందరితో కలవాలి, అందరితో మెలగాలి, ఎవరు ఏది చెప్పినా కూడా మనము అన్నీ వినాలి, అందరిది నమ్మాలి అని చెప్పి లోకంలో జీవిస్తూ ఉన్నాము అని చెప్పి లోక ఆచారాలను మనము తీసుకొని వస్తూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మీరు ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమలో మీరు పాలిభాగస్తులు కారు. మీరు లోకాన్ని ద్వేషించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ద్వేషించాలి. నా కొరకు జీవించేవారు ఎక్కడున్నారు? ఎవరున్నారు? కోతెంతో విస్తారం, పంట కోసే పనివారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక మనము సమర్పించుకోకపోతే, సమర్పించుకోవడం లేదు కాబట్టి, అర్పించుకోవడం లేదు కాబట్టి పంట పండి పడిపోతూ ఉంది, నాశనమైపోతూ ఉంది. దానిని కోట్లలో చేర్చాలని అవన్నీ కూడా నశించిపోతూ ఉంటే, అవన్నీ కూడా వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాకుండా దూరంగా జీవిస్తూ ఉంటే మనకు నిమ్మకు నీరెత్తనట్టుగా జీవిస్తూ ఉన్నాం. నాకేంది, నాకు ఉద్యోగం ఉంది, నా పని నాకుంది, నేను చేయవలసింది నాకు అప్పగించబడింది ఎంతో ఉంది. నేను నర్సును, నేను టీచర్ను, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను ఇది నా పని ఎంతో ఉంది. ఈ లోకంలో బ్రతకవలసిన రీతిగా నేను బ్రతుకుతాను. ఆదివారం ఒకరోజు 1 గంట ఇవ్వమంటే ఇస్తాను, కానీ మిగతా కాలం అంతా కూడా నా ఇష్టము, నా కోసం నేను జీవించాలని మనం జీవిస్తూ ఉన్నాము. ఇక్కడ మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంత గ్రంథము 29:5, ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనస్పూర్వకంగా ఇచ్చువారెవరైనా మనలో ఉన్నారా? ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా ఎవరైనా నన్ను నేను సమర్పించుకుంటాను అనే వాళ్ళు ఉన్నారా? లేరు. మన చర్చి నుంచి ఎన్ని సంవత్సరాలైంది లలిత్ మీరు బైబిల్ ట్రైనింగ్ పోయి?
16లో వెళ్ళారు. అంటే ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాల క్రితము కొందరు వచ్చారు, అయ్యా మేము బైబిల్ కాలేజీకి పోతాము అంటే వాళ్ళిద్దరిని మనమే బైబిల్ కాలేజీకి పంపించాము. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇంకెవ్వరు లేరు. ఒకరిద్దరు లేచారు, బైబిల్ ట్రైనింగ్ పోతాము, సేవకు పోతాము, సమర్పించుకుంటామని. కానీ తర్వాత వాళ్ళు వేరే బైబిల్ కాలేజీకి పోయి వేరే 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 రూట్లో వెళ్ళిపోయారు. మన చర్చికి కూడా రావట్లేరు వాళ్ళ పేర్లు మీకు తెలుసు. ఆ రీతిగా దేవునికి సమర్పించుకునేవారు ఈ రోజన్నా ఉన్నారా అని దేవుడు ప్రతిదినం చూస్తూ ఉన్నాడు. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. అబ్రహామును అడిగాడు, నీ కొడుకును నాకిమ్మని. మరి ఈరోజు మిమ్మల్ని అడగడం లేదా? మిమ్మల్ని దేవుడు కోరుకోవడం లేదా? మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. మనం పోము, ఇంకొకరిని పంపము. మన పిల్లలు మంచి ఉద్యోగం చెయ్యాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, అందరికీ మాదిరికరంగా ఈ లోకంలో ఉన్నతమైన స్థానములో జీవించాలి. కనుక నేను సేవకు సమర్పించుకోను. నా కొడుకుకు, నా కూతురుకు నాకు ఎంతో భవిష్యత్తు ఉంది, వారు అలా చెయ్యాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు వాక్యము తెలిస్తే దేవుడు మన కోసము ప్రతిష్ఠించుకొని బలి అర్పించబడ్డాడు. మనం ఆయన కోసం ఏమిస్తున్నాము? విశ్వాసులముగా ఏమిస్తూ ఉన్నాము? విశ్వాస వీరులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా, లేక మనము అవిశ్వాసులుగా జీవిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఇవి వదిలేసుకొని రావాలి. ఎవరిని వదిలేసుకొని రావాలి? నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ రక్త సంబంధికులందరినీ కూడా వదిలేసి రావాలి. ఆయన దేశాన్ని, ప్రజలను, భాషను, వాళ్ళ నాన్నను వదిలిపెట్టి బయటికి వచ్చాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు వదిలేసి రమ్మంటే ఒకరిని ఎంటేసుకొని వచ్చినావు, ఆయన కూడా వదిలేసేయి. అంటే ఎట్లా వదిలేయాలి? నేను ఒక సందర్భం తీసుకొస్తా. ఆ సందర్భంలో ఏమైంది అంటే గొడవలయ్యాయి. ఎవరెవరికి గొడవలయ్యాయి? అబ్రహాముకు లోతు గొడవ అయిపోయింది. వాళ్ళిద్దరికి గొడవ కాదు, వారి పశువుల కాపురులకు వీరి పశువుల కాపురులకు గొడవ అయినప్పుడు ఆ కాపురులు వచ్చి వాళ్ళ యజమానులకు చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ముందుగా మరి దిగి వచ్చాడు. నాన్నగా ఉంటున్నా లేక అబ్రహాము దిగి వచ్చి తమ్ముని కొడక లేకపోతే చెప్పు పెద్దనాన్న ఏంది అంటే, ఏం లేదురా, నీకు మా వాళ్ళ పని వాళ్ళకు నీ పని వాళ్ళకు పశువుల కాడ గొడవలు వస్తూ ఉన్నాయి. మనకు చాలా విస్తారమైన భూమి లేక పశువులు జాగా ఉంది. నువ్వు తూర్పుకు పోతే నేను పడమరకు పోతా, నువ్వు ఉత్తరాన పోతే నేను దక్షిణానికి పోతానని చెప్పి ముందు ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చాడు. కాబట్టి వదిలించుకోవడానికి ఇదొక మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మరి లోతును వదిలించుకున్నాడు. లోతు వెళ్ళిపోయాడు, మంచి స్థలాన్ని వెళ్ళిపోయాడు. అది ఆయన దృష్టికి మంచిది, కానీ దేవుని దృష్టికి అది భయంకరమైన పాపం కలిగిన సొదొమ గొమొర్రాకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంకొకటి నువ్వు వదులుకోవాలి. నీ దగ్గర ఇంకొకటి ఉంది, అది కూడా వదులుకోవాలి. ఏందని చెప్పండి? నీకు ఇష్టం లేకపోయినా కాదు, నీ భార్యకి ఇష్టమైన భార్యను నువ్వు చేసుకున్నావు. ఎవరామే? హాగరును వదిలిపెట్టుకోవాలి. ఈయనకి ఇష్టమే, అది మనకు పిల్లలు పుడతలేరు కదా, మరి నువ్వు ఈమె దగ్గర పోతే పిల్లలు పుడతారు, ఈమె నా దాసి అని చెప్పినప్పుడు ఓకే నేను అట్లాంటివని కానీ ఇట్లాంటివని కానీ అని చెప్పకుండా ఓకే నువ్వు చెప్పినావు కాబట్టి సరే తీసుకుంటున్నాను చెప్పి ఆమెతో పోయినప్పుడు దేవుడు ఆమెతో పాటు ఏమిచ్చాడు? కొడుకునిచ్చాడు, ఇస్మాయిలుని ఇచ్చాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వీళ్ళని వదిలించుకోవాలి, వీళ్ళిద్దరిని వదిలించుకోవాలి. వదిలించుకున్నాడా? అరణ్యములో వదిలేసి, ఎడారిలో వదిలేసి భార్యను, ఆ చిన్న పోరోన్ని వదిలిపెట్టి వచ్చాడు. అది చాలా కోపం ఈ ఇస్మాయిలులందరికీ, ముస్లిమ్స్ వాళ్ళందరికీ ఇది కోపం. మా అమ్మను, మా పూర్వీకులను అట్లా వదిలేస్తాడా అని చెప్పి అబ్రహాములకు, ఇస్సాకు, ఇప్పుడు ఉంటున్న మరి ఇశ్రాయేలు దేశానికి ఎంతో జగడం జరుగుతూ ఉంది. వదిలేసుకో,
వదిలేసుకో, అప్పుడు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ఓకే ప్రభువా. తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుకు నా ముద్దల బంగారం అని చెప్పి అటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు ఇంకొకటి నువ్వు వదులుకోవాలి, ఇంకోటి నువ్వు ప్రతిష్ఠించాలి. ఏంది ప్రభు అంటే, నీ ఒక కుమారుని కూడా ఆ మోరియా కొండ మీద నువ్వు బలి అర్పించాలంటే ఓకే. వెంటనే ఏం చేసిండు ఆయన, ఆ మోరియా కొండ మీదకి తీసుకుపోయి బలి అర్పించడానికి సమర్పించడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భార్యకు చెప్పలే, పనులకు చెప్పలే, ఎవరికి చెప్పకుండా తన దగ్గర ఉంటున్న ఒకే ఒక ఆస్తిపరుడు, నా వంశానికి నా ఖాందానికి మరి వారసుడైన ఈ బిడ్డను దేవుడు అడిగాడు కాబట్టి నా కుమారుని కంటే, నా భార్య కంటే, నా ఆస్తుపాస్తుల కంటే నా దేవుడే ఇంపార్టెంట్ అని చెప్పి దేవునికి సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమర్పించాడా లేదా? సమర్పించేశాడు. కానీ దేవుడు నరబలి కోరేవాడా? కాదు, నరబలి కోరేవాడు కాదు. ఆయన వెంటనే ఆయనను మరి వద్దు, ఇదిగో అక్కడ ఉంటున్న గొర్రె పొట్టేలను తీసుకొని బలి అర్పించు, నీ బిడ్డను అర్పించడానికి నువ్వు వెనుక తీయలేదు కనుక నీలాంటి విశ్వాసులు నేను ఎవరిని చూడలేదు, నువ్వు విశ్వాసులకు తండ్రి అని చెప్పి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా తాను ఆయన సమర్పించుకున్నాడు. మనం ఈరోజు పైన చెప్తూ ఉంటాము, అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును ఇమ్మని. మరి ఇప్పుడు నీ బిడ్డను సేవకు నీ చెదవా. మనం రోజు వారం కానీ నెలకొకసారి కానీ ఈ పాట పాడుతూనే ఉంటాం. నువ్వు ఈ చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయము, ఎంత నీ దేహము ధనము సమయమును. దేవుడు అడిగేది నీ దేహాన్ని అడుగుతున్నాడు, నీ ధనాన్ని అడుగుతూ ఉన్నాడు. ఇంకోటి నీ సమయము. 10 గంటలకు చేర్చి 10:30కు వచ్చినా ఎవడేమన్నాడు? మనల్ని ఏమైనా ఆపుతాడా? గల్ల పట్టుకుంటాడా? 11 గంటలకు పోతే ఏమైనా ఆపుతారా? 1 గంటకు 10 నిమిషాల ముందు పోదాం. మనం చాలా దూరంలో ఉన్నాం. అబ్బా నీకు తెలియదు, మన దగ్గరలో లేము, చాలా దూరంలో ఉన్నాం. రావాలంటే అక్కడి నుంచి రావాలంటే ఆయనకేంది, కారు ఉంది, మనకేముంది? మన దేవునికి నువ్వు నా దగ్గర రావాలని ఏం లేదు. నీకు దగ్గరలో ఉన్న ఏ టైం అయితే, ఎంత టైం అయితే దేవునికి ఇస్తావో అంత నీకు ఆశీర్వాదం. ఎంత దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావో అంత నీకు ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతూ ఉంది. కనుక మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం గడపడం. చాలామంది డబ్బు ఇచ్చేస్తారు. డబ్బు ఎవరన్నా ఇస్తారు, వద్దంటే డబ్బు వస్తుంది. దేవుని సేవ నమ్మకంగా చేసే వారికి ముందు సేవలో వాడబడండి, డబ్బు వెనకాల వస్తుందని చాలామంది నమ్ముతారు. అందులో నేను ఒకడిని. ముందు సేవలో వాడబడితే కావలసినంత డబ్బు వెనక వచ్చింది. కనుక మనము ముందు సేవ చెయ్యాలి, ఆయన పని చెయ్యాలి, మనల్ని మనము సమర్పించుకోవాలి. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆయన తీరుస్తూ ఉంటాడు. కనుక మొదటిది మనల్ని సమర్పించుకోము. మనం సమర్పించుకోం. పాడతాం, 100 ఏళ్ళు పాడతాం, ఇంకొక 200 ఏళ్ళు పాడమంటే పాడతాం మనం ఈ పాట. కానీ మన మునిమనోళ్ళని కూడా దేవునికి సమర్పించుకునే బుద్ధి మనకు రాదు. చాలా బాధ. మన సంఘంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలందరూ కూడా మనల్ని మనము సమర్పించుకోలేము. అది మన వల్ల కాదు. కనుక దేవుడు బాధపడుతున్నాడు. ముందు మనం సమర్పించుకోవాలి, రెండవది ధనం సంపాదించుకోవాలి, ఆ తర్వాత సమయము సమర్పించుకోవాలి. సమయం చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఎంత టైం దేవుని సన్నిధిలో గడిపాం, 24 గంటల్లో ఎంత సమయం బైబిల్ చదువుతున్నాం, ఎంత దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం, ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏకాంతంగా పర్సనల్గా దేవునితో గడుపుతూ ఉన్నాం. బోర్డులు పెట్టుకుంటారు. నాకు ఈ మధ్యలో చాలా దరిద్రమైన బోర్డులు చూస్తూ ఉంటే నాకు బాధేస్తూ ఉంటుంది. ఏంది అంటే 70 రోజుల ఉపవాస ప్రార్థన, 30 రోజుల ఉపవాస ప్రార్థన, 7 వారాల ఉపవాస ప్రార్థన. రకరకాలుగా మీరు ప్రార్థన చేసేది ఇంకొకరికి చెప్పొద్దు. మీరు ఉపవాసం ఉండేది ఎవరికి చెప్పొద్దు. ఉపవాసం ఉన్నానని చెప్పి మీ మొఖాలు మాడినట్టు ఉండొద్దు, ఫ్రెష్గా ఉండాలి.
ఉపవాస ప్రార్థన చేయొద్దు అంటలేను, యేసు ప్రభు కూడా చేయొద్దు అనలేదు, కానీ ఎవరికి చెప్పొద్దు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు చూడండి, వాట్సాప్లో, ఈరోజు కూడా వాట్సాప్లో చూడండి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, రండి. రమ్మన్నాడా ఎక్కడన్నా? ఉపవాసం చేయమన్నాడా? నువ్వు చేస్తే వద్దన్నాడా? ఇది నా క్వశ్చన్. మనం చేసే పని డప్పు కొట్టొద్దు, మనం చేసే పని 10 మందికి తెలియాలని ఫోటోలు తీయొద్దు, నలుగురికి చెప్పొద్దు. రహస్యంగా ఉన్న నీ దేవునికి రహస్యంగానే ఇవ్వు, కానీ దండోరా పాటించకో. కనుక మనము చెయ్యలేం, ఇవ్వలేం, అలా ఉండలేం. మనకు పొగడ్తలు కావాలి. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఈ లోకంలో మనుషులు రెండిటికి పడిపోతాడట. నెంబర్ 1 లంచానికి, నెంబర్ 2 పొగడ్తలకు. లంచానికన్నా పడిపోతాడు, రెండోది పొగడ్తల కన్నా పడిపోతాడు. 20 సంవత్సరాల క్రితము ఎన్టీఆర్ స్టేడియంలో నేను మీటింగ్ పెట్టినప్పుడు లాయర్ గారు అన్నారు, నీ ఫీజు ఇచ్చుకోలేనయ్యా, నువ్వు నా ఫీజు ఇచ్చుకోవాలి, 2-3 లక్షల కంటే తక్కువ లేదు నా ఫీజు, కడతావా అంటే అంత లేదు నా దగ్గర డబ్బు, నా కేసును గెలిపించు. నేను మీటింగ్ పెట్టాను, నన్ను అన్యాయంగా ఈ కమిషనర్ గారు నన్ను అరెస్ట్ చేశాడు, నా మీటింగ్ క్యాన్సిల్ చేశాడు అంటే ఆయన 2 అడిగాడు. 2 లక్షలు కాదు, 2 విషయాలు. నెంబర్ 1 3 లక్షలన్నా కట్టు, రెండవది నువ్వు మీటింగ్ పెట్టినప్పుడు నన్ను అందరి ముందు పొగడు. బస్ ఉన్నాడు, బతికే ఉన్నాడు జూబ్లీ హిల్స్లో. ఆయనే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది, కూర ఎంత బాగుంది సిస్టర్, ఎంత బాగుంది, అబ్బా నీ చీర ఎంత బాగుంది సిస్టర్, అబ్బాయి అబ్బా ఎంత బలంగా ఎంత అందంగా ఉన్నారు మీరు అని చెప్పండి. ఇట్లా అయిపోతారు. లంచానికైనా పడిపోతారో లేదో నాకు తెలియదు, కానీ పొగడ్తలకు ప్రతి ఒక్కడు గింగిరాలు తిరిగి కింద పడాల్సిందే. కనుక మనము చూపించుకోవాల్సింది అంతా దేవుని కృప, అంతా నీదే అంటాము, ఉత్తదే, అంతా మనదే, అంతా నీదేనని పాట పాడతాం. పాటలు ఏం తక్కువ లేవు, మహాకవులు ఉన్నారు మన దగ్గర. పాడొద్దు ఆ పాటలు. పాడేటప్పుడు నేను అంతా ఇవ్వలేను ప్రభువా క్షమించు అని చెప్పి ఆపండి, మీ నోరు అక్కడ ఆపేయండి, గొంతు నొక్కేయండి. అది నిజమైన జీవితం. కానీ పాడతారు, ఎంత పాడతారంటే, ఎంత మంచిగా చెప్తూ ఉంటారంటే, మనము చెయ్యలేనప్పుడు పాడొద్దు, మనం ఇవ్వలేనప్పుడు ఆ పాట పాడొద్దు, దేవునికి అవమానం. కానీ పాడతాం 100 పాటలు, మనకు ఎవడో రాసిన పాట పాడుతూ ఉంటాం, కానీ మన మనసాక్షికి అది అర్థం కాదా? ఆ పాట రాస్తూ ఉన్నవాడు రాస్తాడండి, వాడు కూడా ఆయన పాటించాడు. ఏదో అందరి మెప్పును కోరి, ఇక్కడ చెప్పాను కదా, మనుషుల మెప్పును కోరి ఏం రాసిండండి బ్రదర్, ఆ పాటలు ఎంత మీనింగ్ ఉందండి, ఎంత బాగుంది, అబ్బా అబ్బా అని పొగడాలని చెప్పి రాసిండు. కానీ ఎవరిని పొగడాలి? మనము దేవుని పొగడాలి. ఆ మాట నువ్వు రాయబాకు, ఆ పదం నువ్వు రాయబాకు. దాదాపు పాటల గురించి చెప్పాలంటే 90% ఆఫ్ మన సాంగ్స్లో మీనింగ్ లేనటువంటి పాటలే ఉన్నాయి. మనం పాడే పాటలు, క్రైస్తవ సంఘాలు పాడే పాటలు 90% ఒక్క చరణం కూడా సరిగా లేదు. ఒక 10% మాత్రమే మంచి పాటలు ఉన్నాయి, అవి పాడం మనం, అవి పాడం. అందుకోసమే ఆంధ్ర క్రైస్తవ పాటలు చూడు ఎంత మీనింగ్ఫుల్గా ఉంటాయో. అవి 500 ముందు నేను నా చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు 418 పాటలే. కానీ ఈరోజు ఒక 600-700 పాటలు అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఆ ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో మీనింగ్ఫుల్గా ఉంటున్న పాటలు పక్కకు పెట్టేసి అందరూ కవులైపోయారు. రాస్తూ రాస్తూ ఈ పాట నేనే రాశానని చెప్పి పైన వాళ్ళు కాపీరైట్స్ రాసుకుంటున్నారు. కాపీరైట్స్ రాసుకుంటారు. నేను నా పాట, ఇది నా పాట, ఎవరు వాడమన్నారు నీకు, ఈ పాట నేను రాసింది అని చెప్పి కేసులు పెట్టే వరకు ఉన్నారు మనోళ్ళు. ఇదంతా ఎవరి కోసం? వాళ్ళ పొగడ్తల కోసం, వాళ్ళ కోసం రాశారు. కనుక ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మనము మన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? మన చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. అంతా నీ చిత్తమే, అంతా నీదే అంటాం, కానీ అంతా నాదే, అంతా నా ఇష్టమే. నా ఇష్టం అనే మాట రోజుకొకసారి అని అంటాం, భార్యకైనా భర్తకైనా. నువ్వేంది నాకు చెప్పేది అంటే అర్థమైంది, ఎవరు చెప్పొద్దు, ఎవరు చెప్పినా కూడా నేను వినే రోజులు కావు, ఎవ్వరు వినరు. ఆ కాలం వేరండి అంటారు, ఈ కాలం పిల్లలు వినరు. ఎందుకు వినరు అంటే
సైతానుడు చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. సైతానుడు వాడు వ్యర్థం చేసుకోవట్లేడు వాని పని. లోకమంతా కూడా విషంతో నింపేశాడు. తన పని ద్వారా, తన యొక్క బోధల ద్వారా చట్టాలు వచ్చేసాయి. గవర్నమెంట్ చట్టాలు కూడా రకరకాలైన చట్టాలు వచ్చేసాయి. ఎవ్వరు కూడా ఏమనొద్దు, మేజర్ అయినావా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడన్నా ఎట్లన్నా బ్రతుకోవచ్చు, వాళ్ళని ప్రశ్నించడానికి ఎవరికి అధికారం లేదన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కనుక ప్రతిష్టత అనేది లేక ప్రతిష్ఠించుకోవడం అనేది అది ఇండివిజువల్, బలవంతము కాదు, బలవంతమేమీ కాదు, ఇష్టపూర్తిగా. కానీ చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు పాస్టర్ గారు అంటుంటారు. నేను చెప్పాలి. 1000 మందిలో ఒక్కరన్నా, 100 మందిలో ఒక్కరన్నా కదిలింపబడతారేమోనని చెప్పి వాక్యం మేము చెప్తాం. కానీ అది ఇష్టపూర్తిగా జరగాలి. ఇష్టపూర్తిగా జరగడం లేదు అంటే నీ ఇష్టాన్ని జరిగిస్తున్నట్టు అర్థం. ఇక్కడ నీ ఇష్టాన్ని, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. దేవునికి నచ్చినట్టుగా మన జీవితం లేదు. దేవుని తృప్తిపరిచే జీవితం మనకు లేదు. మన జీవితం, మన ఇష్టం, మన బ్రతుకు. కనుక ఇలాంటివి చాలా బాధకరమైన విషయం. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఎవరు ప్రతిష్ఠించుకోవాలి? పాస్టరే ప్రతిష్ఠించుకోవాలా? పాస్టరే సమర్పించుకోవాలా? సువార్థికులే సమర్పించుకోవాలంటే యేసు రక్తము ద్వారా కడుగబడిన ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోవాలి. యేసు రక్తము ద్వారా కడుగబడిన వారంతా కూడా మీరే, మనమంతా ఎవరి రక్తంలో కడగబడ్డాం? యేసు రక్తంలో కడగబడ్డాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు మీ శరీరాలను, మీ దేహాలను, మీ బ్రతుకును దేవునికి ప్రతి ఒక్కరూ సమర్పించుకోవాలి. పాస్టరే కాదు, ఎవంజలిస్టే కాదు, సువార్థికుడే కాదు, పెద్దోళ్ళు మెయిన్ మెంబర్సే కారు, వాళ్ళెలాగో సమర్పించుకున్నారు. కానీ మీరందరూ సమర్పించుకోవాలి. మీ దేహము, మీ శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి అని మిమ్మల్ని ప్రేమతో, వాత్సల్యతతో మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను అని పౌలు అంటూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో. దేవుని పని చేయడానికి మనుషులు లేరు, ఇక ఫ్యూచర్లో కూడా రారు. అంతేకాదు వాక్యమే కరువైపోతుంది అట. ఈ వాక్యము కరువైపోతుంది. మనం ఇలా కూర్చునే రోజులు మన పిల్లలకు, మనవళ్ళకు, మనవరాళ్లకు వస్తుందో రాదో తెలియదు. అలాంటి రోజుల్లో జీవించబోతూ ఉన్నాం. అలాంటి బ్రతుకు మనకు రాబోతూ ఉంది. వాటికి అలవాటు పడిపోవాల్సి వస్తుంది మనము. కనుక దేవుడు అడుగుతూ ఉన్నాడు, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి ఇష్టముతోటే. కానీ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, నీ ఇష్టం అంటే నా ఇష్టమే కదా, మరి మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఫోర్స్ చేయొద్దు కదా, బలవంతం చేయొద్దు కదా. ఎందుకు బలవంతం చేస్తున్నాడు ఈయన? బతులాడుతున్నాడు. బాబు మీరు సమర్పించుకోండి, యేసు రక్తం ద్వారా కడిగబడిన మీరంతా కూడా సమర్పించుకోవాలి. మిమ్మల్ని బెదిరించడం లేదు, భయపెట్టడం లేదు. మీకు ఏదో జరుగుతుంది, మీకు నష్టం జరగబోతుంది, దేవుడు మీకు అన్యాయం చేశాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అని చెప్పి ఈయన బెదిరించడం లేదు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. వాత్సల్యతను బట్టి అంటే, దేవుని వాత్సల్యతను బట్టి అంటే, దేవుడు కృపామయుడు, దయగలిగిన వాడు. ఆయన వైపు చూడండి, ఆయన ప్రేమను ప్రకటించండి, ఆయన గురించి నలుగురితో మాట్లాడండి. మీ యొక్క దేహములు సమర్పించండి. ఈ దేహము సమర్పించుకోండి అంటే మనము వారానికి ఆయన సన్నిధిలో గడపవలసినంత గడపలేకపోతూ ఉన్నాం. ఇక్కడ కాకపోయినా ఇంట్లో మీకు ఇంత దూరం రావడానికి ఇష్టం లేదు, టైం సరిపోదు. కానీ ఇంట్లో నేను దేవుని సన్నిధిలో నాకు టైం దొరికినప్పుడల్లా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం ఎంత ముఖ్యమని చెప్పి మీరు గమనిస్తున్నారా? ఇస్తున్నారా? మీ సమయాన్ని దేవునికి ఇస్తున్నారా? ఇస్తే మీరు ధన్యులు. ఇవ్వకపోతే దేవుడు చాలా బాధపడుతున్నాడు. అంతేకాదు మనము నివసించేటప్పుడు పరిశుద్ధాత్మలో మనం నివసించడం, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి మనం నివసించాలి. ఆయన ప్రతిరోజు
మనము ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా మన ఆలోచన, మన ఆరోగ్యం, మన సమయం మనము ఎవరితో గడుపుతూ ఉన్నాం, ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నాం? ఏదో లోక సంబంధమైన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. లోకంలో ఆ లీడర్ ఇట్లన్నాడు, ఈ లీడర్ అట్లన్నాడు, ఆయన ఇట్లన్నాడు, ఈయన ఇట్లన్నాడు అని చెప్పి రకరకాలుగా యూట్యూబ్లోనూ లేకపోతే ఈ లోక సంబంధమైన వార్తలు వింటూ ఉంటాం. మీకు తెలుసా ఈ లోకపు వార్తలు మనం వినకూడదు అని? ఇవన్నీ కూడా జరగవలసిందే. మనం ఏది కూడా మంచివి వినం. న్యూస్లో మంచి వార్తలు ఏది ఉండదు. దాన్ని హైలైట్ చేస్తుంటారు. ఎక్స్క్లూజివ్లీ మా టీవీ ఛానల్లోనే దొరుకుతుంది ఇది అని చెప్పి హైలైట్ చేస్తూ ఉంటారు. మా ఛానల్లోనే ఇది దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా చచ్చిపోయారనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఏదైనా బ్రిడ్జ్ కూలి కొంతమంది మీద పడ్డారనుకోండి, ఆ విషయము పొద్దాక చూపిస్తూ ఉంటారు. అది మంచి వార్తనా? అది చూడాలా? చూస్తూ ఉంటారు కొంతమంది. అయ్యో అయ్యో అంటారు. దాని గురించి ఒక మీటింగ్, దాని గురించి ఒక చర్చ, దాని గురించి ఒక కమిట్మెంట్. యేసు ప్రభు ఒక మాట అంటాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. పిలాతు కొంతమందిని బలి అర్పించేటప్పుడు కొంతమందిని కూడా నరికేసి బలి అర్పించాడట. దాని గురించి వాళ్ళు ఏ పాపం చేసిర్రో అందుకోసమే పిలాతు బలి అర్పించాడు. వారి రక్తంలో, బలుల రక్తంలో వీళ్ళ రక్తం కలిపేశాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు పరిసయ్యులు. అంతేకాదు, ఇదిగో మొన్న ఒక గోపురం కూలి 18 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 18 మంది చచ్చిపోయారు. గోపురం కూలి, పెద్ద బ్రిడ్జి కూలి 18 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ పాపులు కారా? యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయిన వాళ్ళంతా కూడా పాపులు కారు. జరగవలసింది జరిగింది. అసలు మీ హృదయాలను మార్చుకోండి, మీ జీవితాలను, బ్రతుకులను మార్చుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ కూడా పాపులని ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, కాళ్ళు ఇరిగింది బాబు అంటే ఎంత పాపం చేసిండో వాడు, అందుకోసం కాళ్ళు ఇరిగిందని మాట్లాడుకుంటూ ఉంటాం. మనం అట్లా మాట్లాడుకోవద్దు. ఒకటి చచ్చాడు అంటే దుర్మార్గుడు, చచ్చిపోయిందే మంచిగా అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పాపం చేసినందుకో, తప్పు చేసినందుకో వాళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోయారని మనం తీర్పు తీర్చకూడదని చెప్పి యేసు ప్రభు లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో చెప్పబడుతూ ఉంది. కనుక మనము ఈ సొల్లు కబుర్ల గురించి, ఏదో వాటి గురించి వీటి గురించి మాట్లాడుకోకుండా దేవుని ప్రేమను గురించి మన స్నేహితులతో, మనకు తెలిసిన బంధువులతో మాట్లాడుతున్నామా? మాట్లాడకుండా లోకంలో ఉన్న వార్తల గురించి, లోకంలో ఉన్న ముచ్చట్ల గురించి, మన బంధువుల ముచ్చట్ల గురించి, ముఖ్యంగా ఏం కూర వండినావు, ఏం తిన్నావా లేదా, ఎప్పుడు తిన్నావు, ఏం కూర, ఉప్పు వేసినావా లే, ఈ అన్ని సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ మనం కాలయాపన చేస్తూ ఉంటాం. ఏదో కడుపు నింపుకోవడానికి ఏది ఉంటే అది తినేయాలి, అంతేగాని కూరలు రుచికరంగా తినాలి, ఇలాంటి కూరలు తినాలని చెప్పి ఇప్పుడు వచ్చే ప్రోగ్రాములన్నీ కూడా కూరల మీద, యూట్యూబ్లలో చూసినా, టీవీలో చూసినా కూడా రకరకాలైన ఈ కూరల మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని ఆనందించేవారు చాలామంది ఉన్నారు. అది అవసరమా? దానికోసం అంత టైం వెచ్చించడం అవసరమా? మనకు కావాల్సింది దేవుడిచ్చిన పదార్థాన్ని వందనాలు చెప్పి కడుపు నింపుకోవాలి. ఏదైనా నేను ఇదే తింటా, అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పి చాలామంది అంటున్నారు. అన్ని తినాలి, ప్రార్థన చేసి అన్ని తినొచ్చు అని బైబిల్లో మరొక చోట ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో కొన్ని తినాలి, కొన్ని తినకూడదని ఉంది. కానీ న్యూ టెస్టిమెంట్లో ఏదైనా పర్వాలేదు, ప్రార్థన చేసి ఏ పదార్థమైనా కూడా తినొచ్చు. కానీ మనము కొన్ని తినాలని చెప్పి దాని మీద ఒత్తిడి పెడుతూ ఉంటాం. మా ఇంట్లో కూడా అమ్మగారు కొన్ని వండమంటే వండదు, నా ఇష్టం, ఇదని నేను వండను. ఓకే అమ్మా, సరే ఏం చేద్దాం, ఇక వాదోపవాదాలు వద్దు, నువ్వు ఏది పెడతా తింటా, నాకు నచ్చింది నువ్వు పెట్టాలని, లేదంటే ఓకే పర్వాలేదు, ఎందుకు గొడవ, నువ్వు ఏ పచ్చి పులుసు పెట్టు తింటా. కానీ భోజనం కోసమును మరి మన సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని వాక్యం కోసం, దేవుని మాటల కోసం, ప్రార్థన కోసం, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో మనం ఏమన్నా టైం ఇస్తున్నామా? మన సమయం దేవుని కోసం గడుపుతున్నామా? పొద్దాకా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు
అని బాధపడుతున్నారు. యేసుప్రభు ఏమంటున్నాడు, అయ్యా నీ బిజినెస్ కార్డు ఇవ్వవా, నువ్వు ఎక్కడుంటున్నావు మాకు చెప్పవా, నువ్వు ఏ రీతిగా జీవిస్తావో, నీ ప్యాలెస్ ఏదో మాకు అడ్రస్ ఇవ్వమంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేను, నక్కలకు బొరియలుండేను, మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలం లేదు, నాకు అడ్రస్ లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, యేసుప్రభు ఎక్కడ పోయినా కూడా స్త్రీలు ఎక్కువగా వండి పెడతారు, స్త్రీలు ఎక్కువగా ఆయనకు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. యేసుప్రభు పోతే ఒక్కడే పోడు, ఆయనతో పాటు ఎంతమంది పోస్తారు? 12 మంది శిష్యులు పోతారు. 12 మందికి వాళ్ళు వండి పెట్టాల్సిందే. అందుకోసమే మార్తనేమో యేసుప్రభుని రమ్మన్నది, ఆమె వండి పెడతా ఉంది. పాపం ఒకరు కాదు, ఇద్దరు కాదు, 12 మంది అంటే ఇంకొక వాళ్ళ స్నేహితులు వాళ్ళు వీళ్ళు కలిపి 20 మంది ఉన్నారు. 20 మందికి వండి పెట్టాలంటే ఆ మార్త హడావుడి చేస్తుంది, కిచెన్లో హడావుడి చేస్తుంది. తప్పు లేదు, చాలామంది తప్పు అనుకుంటారు. కానీ యేసుప్రభు మార్తా అనేక విషయాలపై నువ్వు తొందరపడుతూ ఉన్నావు. కాదయ్యా, మీరు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? దాదాపు 20 మంది ఉన్నారు. వాళ్ళ మీ అందరికి వండి పెట్టాలంటే నాకు ఒక్కదాంతో అవ్వట్లేదు. అనవసరంగా నీ పక్కన నీ కాళ్ళ దగ్గర కూర్చున్నా మా చెల్లిని మరియమ్మను పంపించు అంటే యేసుప్రభు అన్నాడు, ఉత్తమమైనది ఆమెనే ఎంచుకుంది. అంటే భోజనాల కంటే దేనికి ఎక్కువగా సమయం ఇవ్వాలి? భోజనం తినాలి, తప్పు లేదు. యేసుప్రభు ఉపవాసం ఉన్నాడా? ఎక్కడ పెడితే ఏది పెడితే అది తిన్నాడు. ఎక్కడ పడుకోవాలో ఆయనకి తెలియదు. ఒక్కొక్క రాత్రి అడవిలో పడుకున్నాడు. ఎక్కడ? జంగల్లో అడవిలో పడుకున్నాడు, కొండ మీద పడుకున్నాడు. ఒక్కడే ఉన్నాడు. దేవునితో యేసు ప్రభువే గడిపితే ఆయన బిడ్డలమైన మనం ఇంకెంత గడపాలి? అంటే మనల్ని సమర్పించుకోలేదు. నా టాపిక్ ఏదంటే మనం సమర్పించుకోవాలి, దేవుని కొరకు సమర్పించుకోవాలి, ఇంకెవరి కొరకు కాదు. భార్య కొరకో, భర్త కొరకో, తల్లిదండ్రుల కొరకో, పిల్లల కొరకో మనము నీకోసం నేనున్నాను బిడ్డ అని అనొద్దు. ఏమే బ్రతికినంత కాలం నీకు తోడుగా ఉంటానే, నువ్వేం ఫికర్ పడకు అని చెప్తే భార్య ఉబ్బిపోతుంది, భర్త ఉబ్బిపోతాడు. ఆ తప్పు. ఆ మాట ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ఆ మాట వస్తే భార్య భర్తలు గొడవలు వస్తాయి, చిచ్చులు వస్తాయి. నేను ఆ మాట అంటలేను. మీరు ప్రేమించండి, కానీ ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాలి? నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. ఆమెతో ఉండడం కన్నా, నీ పిల్లలతో ఉండడం కన్నా, నీ పిల్లల ఆటపాటలు తీసుకుపోవడం కన్నా, చదువులకు తీసుకుపోవడం కన్నా, ఆయనకు ఖర్చు పెట్టడం దానికన్నా, ఎవరి మీద ఖర్చు పెట్టడం దానికన్నా, పిల్లలకు మీద ఖర్చు పెట్టేదానికన్నా, భార్యకు ఖర్చు పెట్టేదానికన్నా, భర్తకు ఖర్చు పెట్టేదానికన్నా, మీరింట్లో వండుకున్న దానికన్నా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని మీద నువ్వు ఖర్చు పెడుతున్నావా? అప్పుడు నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నట్టు లెక్క. మనము సమర్పించుకోవడం, నేను చెప్పాను కదా, 99% విశ్వాసులు సమర్పించుకోలేదు, ప్రతిష్ఠించుకోలేదు. సజీవ యాగముగా మన శరీరాలను, మన డబ్బును, మన యొక్క సమయాన్ని సమర్పించుకోవడానికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నాము. ప్రతిష్ఠించుకోవడము అంటే ఇది స్వచ్ఛందంగా చేసే కార్యమని నేను చెప్పాను. మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. మన బ్రతుకులు మనము సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకోవాలి. సజీవ యాగముగా అంటే ఏంది? ఉన్నట్టుండే రా. లేదు ప్రభువా, నీ అంట వస్తాను, కానీ మా నాన్న చచ్చిపోయిండు, మా నాన్నను పాతిపెట్టి వస్తాను అన్నాడు ఒక ఆయన. నువ్వు రారా బాబు. ఆయన ప్రసంగం చేసినప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70 మంది యవనస్తులు లేచి వచ్చారు. ఎంతమంది? 70 మంది లేచి వచ్చారు సేవ చేయడానికి. మీరు ఇద్దరిద్దరుగా పోండి, ఆ ఇంటికి పోండి, ఆ ఊరికి పోండి, ఏ ఊరిలో మిమ్మల్ని చేర్చుకుంటారో, ఎవరు మిమ్మల్ని అన్నం పెడతారో వారు పెట్టేది తినండి, టిఫిన్ కట్టుకోపోకండి, బట్టలు తీసుకోపోవద్దు, ఇంకో రెండు జతలు తీసుకోపోతానని చెప్పి బట్టలు తీసుకోపోవద్దు, డబ్బు తీసుకోపోవద్దు, నా మీద ఆధారపడండి. ఉన్నట్టుండే సజీవ యాగముగా ఉన్నట్టుండే రండి అంటున్నాడు. వచ్చారు. ఎంతమంది వచ్చారు? యేసుప్రభు పిలవగానే 70 మంది వచ్చారు. 70 మందిని పంపించాడు. వాళ్ళు ఊర్లలో పోయి గ్రామాలకు తిరిగి వాళ్ళ గొప్ప చెప్పిన పనిని నమ్మకంగా చేశారు. ఎవరు మిమ్మల్ని ఉంచుకోరో,
ఎవరు మిమ్మల్ని మీ మాట వినరో, ఎవరు ఏ ఇంట్లోనైతే ఏ గ్రామంలోనైతే నీ మాట వినకుండా మరి నిర్లక్ష్యం చేస్తారో మీరేం దులపండి, మీ కాళ్ళ దుబ్బను దులిపిరండి, ఆ దుబ్బ సాక్ష్యం ఇస్తుంది. మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమర్పించుకోకపోతే చాలా కష్టం. మనల్ని సమర్పించుకున్న తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు, మన జీవితాలను మన బ్రతుకులను దేవునికి అర్పిద్దాం, ఆయనకు అర్పించుదాం. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, రండి, ఉన్నట్టుగా రండి. నేను పోయి పాతి పెట్టి వస్తానంటే పాతి పెట్టమన్నాడా దేవుడు? ఇది ఎక్కడన్నా, ఈ లాజిక్ ఎక్కడన్నా కుదురుద్దా చెప్పండి? వాళ్ళ నాన్న చచ్చిపోతే నాన్నను పాతి పెట్టకుండా నన్ను వెంబడించమంటున్నాడు ప్రభు. ఏమండి, ఎవరైనా చేస్తారా? ఇది ఇక్కడ పాస్టరే అని అంటే పాస్టర్ని తంతారు. యేసు ప్రభు అన్నాడు, మరి చచ్చిపోయిన వాళ్ళని పాతి పెడతారు. అంటే ఎవరు చచ్చిపోయిన వాళ్ళు? మీ నాయన చచ్చిపోయిండు, మరి బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళే. దేవుని మాటలు వినకుండా ఉన్న వాళ్ళంతా కూడా ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళే. వింటున్నారా? ఇక్కడ ఉన్నారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న వాళ్ళంతా కూడా ఆత్మీయంగా చచ్చిపోయినట్టే లెక్క. ఎవరి దృష్టిలో? నా దృష్టిలో కాదు, నేను అంటలేను. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. మీరు ఆత్మీయంగా ఎదగక తెలుసుకోక వచ్చి కూర్చున్నారు, గంటసేపు వాక్యం వింటున్నారు అంటే మీరు వినకపోతే మీకేం లేవు? చెవులు లేవు. మీరు చచ్చిపోయారు. చెవులు ఉన్నవాడు వినుగాక అంటాడు. ఎంత చెప్పినా మీ పక్కన వచ్చి ఊ అని బూర ఊదినా కూడా మీకు వినిపించడం లేదు అంటే మీరు చెవిటోళ్ళు, మీరు గుడ్డోళ్ళు. ఇహలోక సంబంధమైన దేవత మీ కళ్ళకు గ్రుడితనం కలగజేసింది, వింటలేరు మీరు అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. కనుక మనల్ని మనము సజీవంగా ఉన్నట్టుండి సమర్పించుకోవాలి. ఇంకోటి వచ్చి, మా అమ్మ నాన్నకు చెప్పేసి వస్తా అన్నాడు. ఏమన్నాడు? మా అమ్మ నాన్నకు, మా అన్నదమ్ములకు నీతో వస్తా ప్రభువా, సేవకు వచ్చేస్తా ప్రభువా అంటే యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చిండా? ఎంత మీరు అర్థమవుతుందని చెప్పేది. యేసు ప్రభు అమ్మ నాన్నకు చెప్పేసి నిన్ను వెంబడిస్తా ప్రభు అంటే వద్దు. దెర్ ఇస్ నో టైం. నువ్వు మీ ఇంటికి పోయి మీ బంధువులందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పి వస్తావా? అప్పటి వరకు లేదురా బాబు, నువ్వు రా, ఇప్పుడే రా. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చెప్పేది కాదు, దేవుడు చెప్పేది. ఎంత ఇంపార్టెన్స్ దేవుని పనికి, దేవుని ప్రేమించే విషయంలో. ఆయన మనకు అప్పగించిన పనిని, ఆయన సత్య సువార్తను చెప్పకుండా, ఆయన ప్రేమను ప్రకటించకుండా, ఆయన కొరకు మనం జీవించకుండా, ఆయన కొరకు మనల్ని మనం సమర్పించుకోకుండా మన కోసం బ్రతుకుతున్నామన్న సంగతి మీకు చెప్తూ ఉన్నా అంతే. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే, మనము సజీవంగా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవట్లేము కాబట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. అబ్రహాము దేవుని సమర్పించాడు. కొడుకు కన్నా, భార్య కన్నా, ఆస్తి కన్నా, హోదా కన్నా, కీర్తి ఖండాల కన్నా తల్లిదండ్రులను వదిలేసిండు, బంధువులను వదిలేసిండు, భార్యను వదిలేసిండు, కొడుకును వదిలేసిండు, చంపడానికి రెడీ అయిపోయాడు. దేవుని ప్రేమించాడు, సమర్పించుకున్నాడు కాబట్టే ఆయన విశ్వాసులకు తండ్రి. నెంబర్ టూ ఎవరు అంటే యోసేపు సమర్పించుకున్నాడా? అన్నదమ్ములను వదిలిపెట్టాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి, లేక ఏమంటారు దాన్ని, భావం చెప్పినప్పుడు, అయ్యా నువ్వు బయటికి పోయి రాజు దగ్గర పాత్ర అందించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోకుంటే ఆయన బయటికి వచ్చేవాడైతే ఎక్కడి నుంచి, జైల్లో నుంచి బయటికి వచ్చేవాడు. బయటికి వస్తే ఆయన ఏం చేసేటాడు? వాళ్ళు ఇంటికి పోయేటవాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు 2 ఏళ్ల వరకు ఆ జైల్లోనే ఉండు. 2 ఏళ్ల తర్వాత రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల ద్వారా ఆయన గాబరపడుతూ ఉంటే, అయ్యో సారీ ప్రభు, ఫరో గారు సారీ, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన యవనస్తుడు హెబ్రీయుడు, ఆయన కలభావం చెప్పినట్టే జరిగింది, ఆయన నీకు కూడా ఆ కలభావం చెప్తాడంటే ఆయన బయటికి వచ్చేసరికి
అప్పుడు ఆయన అన్నాడు, రాజా ఇట్ట జరగబోతుంది, 7 ఏండ్లు ఇట్లా 7 ఏండ్లు ఇట్లా అది ఇది చెప్పిన తర్వాత ఎవడైనా మంచి జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు మీ దేశంలో మీ రాజ్యంలో ఉన్నవాడిని అపాయింట్ చేయి అంటే రాజు ఏమన్నాడు, ఫరో రాజు, నీకంటే పెద్దోడెవరు, నీకంటే జ్ఞానవంతుడెవరు, నీకంటే మంచి వ్యక్తి నాకు కనబడలేదు. నా దగ్గర అనేక మంత్రులు ఉన్నారు, అనేక నౌకర్లు ఉన్నారు, కానీ ఎవరికి అంత జ్ఞానం లేదు. నీ దేవుడు నీకు దర్శనమిచ్చి చెప్పాడంటే నీకంటే మించినోడు లేడని చెప్పి అతనికి యజ్ఞంగా ఎక్కడ పెట్టిండు. ఇది దేవుని ప్లాన్. ఆయన సమర్పించుకున్నాడు. సమర్పించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనము కొన్నిసార్లు అయింది చాలా కాలం వరకు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. డబ్బు ఉండదు, పేరుండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, బట్టలు ఉండవు, భార్య అసహించుకుంటుంది, పిల్లలకు ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండవు, రకరకాలైన శ్రమలు అనుభవించాలి సేవకులు. అనుభవించకుండా ఇంటింటికి తిరిగి నాకు డబ్బు లేదని చెప్పి ఇంటింటికి తిరగొద్దు అన్నాడు దేవుడు. ఇంటింటికి తిరగొద్దు, ఒక చోట ఉండు, వాళ్ళు పెట్టింది తిను, వాళ్ళు పెట్టింది తిను, వాళ్ళు ఉండమన్నంత కాలం ఉండు, అక్కడే చెప్పు సువార్త, సంఘాన్ని స్థాపించు. కానీ మనం ఏం చేస్తాము, సేవకులు ఏం చేస్తుంటారు, ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. తిరగొద్దు అట్లా. కనుక మనల్ని మనం సమర్పించుకోవాలంటే చాలా కష్టం, కానీ సమర్పించుకొని సజీవయాగంగా దేవునికి సమర్పించుకోమంటున్నాడు. 3వ వ్యక్తి ఎవరంటే మోషే. మోషకేం తక్కువ అండి, ఫరో రాజు ఇంట్లో ఉన్నాడు, ఫరో ఇంట్లో ఉన్నాడు, అన్ని విద్య వచ్చు ఆయనకు, మంచి ఫస్ట్ క్లాస్ ఫుడ్, అంతా రాజరికం అనుభవిస్తున్న వ్యక్తి అది వదులుకొని ఎవరితో ఉండాలనుకున్నాడు, వాళ్ళ సొంత ప్రజలతో, బానిసలతో ఉండాలనుకున్నాడు. అది వదిలేసుకున్నాడు, ఆ హక్కును వదిలేసుకొని వీళ్ళతో ఉండాలనుకుంటున్నాడు. కనుక మనము తాత్కాలికంగా కనబడే శ్రమలను చూస్తున్నాం, కానీ దేవుడు ఇవ్వబోయే బహుమానాలు, దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క గొప్ప రివార్డ్ మనం మర్చిపోతూ ఉంటాం. కనుక మనం సమర్పించుకుంటే, మనం సజీవంగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. యోబు సమర్పించుకున్నాడు, భార్య వదిలేసింది, ఆస్తి అంతా నాశనం అయిపోయింది. నీ దేవుని శపించి చావరాదురా, ఎందుకు ఇంకా బతుకుతున్నావు అని చెప్పి భార్య ఉమ్మేసి వెళ్ళిపోయింది. స్నేహితులు తిట్టారు, ఆయన వదిలేశాడా? దేవుణ్ణి అట్టి పెట్టుకున్నాడు. నా దేవుడు నిజమైన దేవుడు. అందుకోసమే నీతిమంతుడు, యథార్థవంతుడు ఇలాంటి వారు తూర్పు దేశాలలో ఎవరు కూడా లేరు అని చెప్పి ఆయన గురించి ఘంటాపదంగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. సమర్పించుకున్నాడు ఆయన. పౌలు సమర్పించుకున్నాడు, మామూలుగా కాదు, బంధువుల ఇంటికి పోలేదు, పెద్ద ఎంపీ పొజిషన్, ఆయన ఎంపీ పోస్ట్ చేయొచ్చు, పెద్ద రాజకీయవేత్త కావచ్చు, మంచి గవర్నర్ కూడా కావచ్చు ఫ్యూచర్లో. ఆయన రోమ్లో పుట్టాడు కాబట్టి పెద్ద ఫ్యూచర్ ఉండే ఆయనకు. ఈ లోక సంబంధమైన అధికారాలన్నింటినీ కూడా వదిలిపెట్టి దేవుడు గొప్పగా అతన్ని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఒకనికి ఒక మీనా, ఇంకొకనికి ఒక మీనా, ఇంకొకనికి ఒక మీనా ఇచ్చిండు. మీనా అంటే తలాంతు. 10 మీనా, ఒక మీనా తీసుకున్నవాడు ఏం చేసిండు, 10 మీనాలు సంపాదించిండు. ఇంకొక మీనా తీసుకున్నాడు ఏం చేసిండు, 5 చేసిండు. ఒకటి తీసుకున్నాడు ఏం చేసిండు, రుమాల్లో కట్టి దాచిపెట్టిండు. ఒక 10 అందరికి సమానంగా ఇచ్చాడు. ఒకరిచ్చిన తర్వాత నువ్వు ఎంత సంపాదించినావు బాబు అంటే, ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు ఎంత సంపాదించినావు బాబు అంటే, అయ్యా నేను ఒక మీనా అంటే 50 రూపాయలు. ఆ కాలంలో 50 రూపాయలు అంటే దాదాపుగా 3 నెలల జీతం, 4 నెలల జీతం. ఆ కాలంలో అంత డబ్బు ఆయన వాడకుండా వ్యాపారం చేసి ఒకటికి 10 చేసిండు. 10 చేసిన తర్వాత, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకంగా ఉన్నావు, నిన్ను నేను 10 మీనాలు ఇస్తాననుకుంటున్నావా? చెప్పండి. ఒకటి ఇచ్చిండు, 10 సంపాదించిండు, 10కి 10 లేక 20 ఇస్తానన్నాడా దేవుడు? లేక రాజు ఏమన్నాడు చెప్పండి? ఒక రాజ్యాన్ని కాదు, 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉంటావు. ఎన్ని పట్టణాల మీద? 10 పట్టణాలు. హైదరాబాదు, సికింద్రాబాదు కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే, కాజీపేటు, నిజామాబాదు, ఇక ఖమ్మము, కరీంనగరు, ఇలాంటి 10 పట్టణాల మీద నీవు ఈ అధికారులు, ఈ
ప్రైమ్ మినిస్టరు లేకపోతే ఈ చీఫ్ మినిస్టర్ కాదు లీడర్గా ఉండేది. 1000 ఏళ్ళు పరిపాలనలో నువ్వు 10 పట్టణాల మీద నమ్మకంగా నువ్వు అధికారిగా ఉంటావు. 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అదంతా ఇప్పుడు చెప్తే టైం లేదు. కానీ నేను ఏమంటున్నానంటే, నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, నీవు సమర్పించుకొని దేవుని కోసం జీవించావనుకో, దేవుడు నిన్ను 10 పట్టణాల మీద అధికారినిగా ఉంచుతాడు. ఇంకొక వ్యక్తి ఇంకొక మీనా తీసుకొచ్చిన వాడు ఎంత ఇచ్చిండట? 5 ఇచ్చిండు. ఆయన ఏమన్నాడు? భలా నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను 5 పట్టణాల మీద నీకు అధికారినిగా నియమిస్తానన్నాడు. ఆయన రాజ్యంతో ఉన్నాడు. ఆయన రాజ్యం అంతా అయిందే. ఎవరిది? ఆ యొక్క రాజుది. రాజ్యమంతట్లో ఆ 5 పట్టణాల మీద నీవు రాజుగా ఉంటావు. ఎంత పెద్ద పొజిషన్ అది. కనుక మనల్ని మనం సమర్పించుకొని ఆయన సేవలో వాడబడితే దేవుడు ఆ రీతిగా పట్టణాల మీద మనకు అధికారులుగా చేస్తానంటున్నాడు. మనం ఏం చేస్తాము? అమ్మో, నా ఉద్యోగం, నా పని, నా భార్య, నా పిల్లలు అని చెప్పి ఈ లోక సంబంధమైన బంధువులతో మనము అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. మనల్ని మనం సమర్పించుకొని, చెప్పేది ఏంటంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. నేను దేవునికి ఎలా సమర్పించుకోవాలి అంటే, మనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు నాకు అంటే బలము ఉన్నంత వరకు నడవలేదు ప్రభు సేవకు, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది ప్రభు సేవకు. బలం ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు మీరు సేవకు రాకుండా, సమర్పించుకోకుండా, బలమంతా పోయిన తర్వాత ఎందుకయ్యా? నేను 10 సంవత్సరాల క్రితము ఒక అంకుల్ నాకు ఫోన్ చేసి, బేటా నేను మీ సంస్థలో పనిచేస్తానంటే, నీకు ఇప్పుడు 70 సంవత్సరాలు అంకుల్, నువ్వు లేవలేవు, కూర్చోలేవు, నిన్ను నేను మొయ్యాలి, నువ్వు వద్దు. ఎందుకు గవర్నమెంట్ 58లో రిటైర్ చేస్తున్నారు? 60 సంవత్సరాల లోపుగా అందరు రిటైర్ అయిపోతున్నారు. ఎందుకు అంటే 60 సంవత్సరాలలో ఎక్కువగా ఉరికి పని చేయలేరు. అందుకోసమే దేవుడు ఎవరిని రమ్మంటున్నాడు? యవనస్తులనా, ముసలోళ్ళనా? యవన కాలంలో ఉంటున్నాను. యవన దశలో ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు, కాళ్ళు చేతులు పనిచేసినప్పుడు, కళ్ళు కనబడుతున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఆయన సేవ కోసం ఉండమంటున్నాడు. కనుక మన కాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనం నడవాలి సేవ కోసం. కాళ్ళు పడిపోతే, పక్షవాతం వస్తే మనం నడవలేము. నీ చేతులు మంచిగా ఉన్నప్పుడు ఆయన సేవ కోసం వాడబడు. నీ కళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఆయన సేవను చూడు, చెయ్యి, దేవుని వాక్యం చదువు. నీకు చెవులు మంచిగా వినబడినప్పుడు మంచిగా వాక్యం విను, ప్రభు కోసం సాక్ష్యంగా జీవించు. ఇది పడిపోయినాక, ఈ చేతులు పడిపోయినాక, కాళ్ళు పడిపోయినాక, నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత, వంగిపోయిన తర్వాత నేను సమర్పించుకుంటాను అంటే దేవుడు రమ్మంటాడా? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే. మనకు పాటంతా వచ్చు. కనుక మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆరోగ్యం పాడైపోయినప్పుడు దేవుని సేవ చేస్తానని చెప్పి, ముసలోడైన తర్వాత నేను దేవుని సేవ చేస్తానంటే దేవునికి ఇష్టం లేదు. యవనంగా ఉంటున్నావా? నీ యవన కాలంలో నా కాడిని మోయివాడు ధన్యుడు. యవన కాలంలో దేవుని సేవకు చేయడానికి మనల్ని మనం సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా మరి ఆయన సమయము వృధా చెయ్యకూడదు. ఆయన మనకి ఇవ్వబడిన ఆయుష్ను వృధా చెయ్యకుండా ఉండాలి. కొంతమందికి మంచిగా ప్రసంగించడం వచ్చు, కొంతమందికి మంచిగా వాయిద్యాలు వాయించే తలాంత ఉంది. వినయ్ మంచిగా వాయిస్తాడు. నేను చాలా ప్రయత్నం చేసినాను, కానీ నా వల్ల కాదు వాయించడం. దేవుడు ఆయనకు తలాంత ఇచ్చాడు, అది వాడబడాలి, దేవుని సన్నిధిలో వాడబడాలి. చక్కగా కొయర్లో ఉంటున్న వారందరూ పాటలు పాడుతూ ఉంటారు. స్వరం ఉన్నప్పుడు నేను పుష్పవంతో అన్నా, దేవమాతతో అన్నా, అమ్మ మీరు ఒక్కొక్కసారి వారానికి ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి వచ్చి పాడడం కాదు, మీరు కొయర్లో ఉంటే మంచిది. మీ స్వరాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. జీవరత్నం, రాజు వీళ్ళందరితో అదే ఆడినా, బాబు నీకు మంచి వంటలు వచ్చు, మంచిగా వండుతావా, వండి మమ్మల్ని అందరినీ తృప్తిపరచు. మన అందరికీ ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్ని ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం వాడాలి. మంచి యవనంగా లేకపోయినా దేవుడు మనకిచ్చిన, మరి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారు, 60-70 సంవత్సరాలు ఉన్నవాడు, స్త్రీ పురుషులు, రూతమ్మ ఇప్పుడు నేనేం చేస్తానయ్యా, నాకేం పని ఉంది ఇక్కడ, నేనేం చేయలేనంటే విజ్ఞాపన ప్రార్థన చెయ్యి.
అనేకుల కొరకు ప్రార్థన చేసే శక్తి దేవుడిచ్చాడు. నువ్వు ఆదివారం లేచి ఆరాధన చేయడం నాకు ఇష్టం లేదు. వింటున్నావా? నేను చెప్తున్నా డైరెక్ట్గా. నువ్వు ఆదివారం లేచి నువ్వు ఆరాధన చేయకుండా విజ్ఞాపన చెయ్యి. నేను చూడలేను. ఇంకెవరు చూడకూడదు. ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. ఈ ఏజ్లో కూడా 80 సంవత్సరాలు ఉంటున్న నీ వయసులో ఉన్నా కూడా నీ తలాంత ఏంది అంటే, నీకొచ్చిన పని ఏందంటే ప్రార్థన, విజ్ఞాపన. కొంతమంది అవనస్తులు ఉన్నారు, కొంతమంది పాడతారు, పాడండి. వాయిద్యాలు కొట్టేవారు కొట్టండి, పద్యాలు రాసేవాళ్ళు పద్యాలు రాయండి, కథలు చెప్పేవారు కథలు చెప్పండి, వంట వండేవాళ్ళు వంట వండండి, నర్సుగా ఉన్నవారు నర్సుగా పనిచేయండి, టీచర్గా ఉన్నవారు టీచర్గా పనిచేయండి, ఆఫీసర్గా ఉన్నవారు ఆఫీసర్లో ఉండి పనిచేయండి. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ హోదాలో ఉన్నా కూడా దేవుడు మీకు అనుగ్రహించిన తలాంతును ఆయన కోసము సమర్పించండి. ఆయన కోసము సమర్పించినట్లయితే, నాకు ఇవ్వబడిన ఈ తలాంతును నేను వృధా చేసుకోవద్దు ప్రభువా, నేను సమర్పించుకుంటానని చెప్పి మీరు సమర్పించుకున్నట్లయితే అదే సజీవ యాగము. దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఏ తలాంతు ఉందో నాకు తెలియదు, దేవునికి తెలుసు, మీకు తెలుసు. కానీ మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే, దాన్ని సమాధి చేసినట్లయితే, దాన్ని ఉపయోగించకుండా అట్లాగే ఉన్నట్లయితే దేవుడు బాధపడుతున్నాడు. ఈమెకు ఈ తలాంత్ ఇచ్చి వేస్ట్, ఈమె వాడబడడం లేదు. కొంతమంది కంప్యూటర్ మీద టాలెంట్ ఉంటుంది, కొంతమంది తబలా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, కొంతమంది ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు, కొంతమంది చక్కగా మరి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంఘంలో మరి కార్యనిర్వహణ చేసే వాళ్ళు ఉన్నారు, యవనస్తులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, చర్చిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చెయ్యరు. నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నా స్థితి ఏంది, నాకేం పని వచ్చు అని చెప్పి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు అడుగుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఏ తలాంతు ఇవ్వబడిందో, ఏ పనిలో నీవు ప్రవీణ్యత కలిగి ఉన్నావో ఆ పని దేవుని కొరకు చెయ్యి. మీ ఇంట్లో చేయడం కాదు, మీ ఇంట్లోనే ఉండి చెయ్యి. కానీ ఏం పని చేయాలి? దేవుని పని చెయ్యాలి, నీకు వచ్చిన పని చెయ్యాలి. నాకు రాదు, నేను అలాంటి దాన్ని కాను, నాకు ఆ పనులు ఈ పనులు ఏవి రావు అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఉంది, టాలెంట్ ఉంది. దాన్ని నువ్వు సమర్పించుకో, దానికి దేవునికి అర్పించుకో. అది ఇష్టపూర్తిగానా, బలవంతంగా? ఇష్టపూర్తిగా అర్పించుకోవాలి. నాకు ఇది వచ్చు, నేనే చేస్తా, నేనే వెళ్తా, ఇందులో నేను ప్రవీణ్యుణ్ణి, దేవుడు నాకు ఇచ్చాడు ఈ గిఫ్ట్, నేను వాడబడతాను అని చెప్పి వాడబడేవారు కావాలి. దేవుడు సమస్తం ఇవ్వండి అంటున్నాడు. దశమభాగం ఇవ్వడమే కాదు, మీ ఆస్తిని, బంగారాన్ని, వెండిని సమర్పించమంటున్నాడు. నేను అమెరికాలో పోయినప్పుడు ఒక ఆమె గోల్డ్ చైన్ వేసేసింది. అరే, నా జీవితంలో గోల్డ్ చైన్ రావడం ఫస్ట్ టైం. డాలర్తో పాటు గోల్డ్ చైన్ వేసేసింది. నేనేమంటున్నానంటే, కొంతమంది దేవునికి సమర్పించేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదున్నా కూడా దేవునికి ఇచ్చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి శాస్త్రోపదేశకుడా, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడా, బోధకుడా, మరి నేను పరలోకానికి పోవాలంటే నేనేం చేయాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను నీవు పాటించాలి అన్నాడు. ఏంది అది? అదే నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులను ప్రేమించాలి, ఆదివారం గుడికి పోవాలి, 10 ఆజ్ఞలని చెప్తున్నాడు. దొంగతనం చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, పొరుగువారి అట్లా. నేను చిన్నప్పటి నుంచి ఆ పని చేస్తూనే ఉన్నాను కదా అంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. ఏంది ప్రభువా నాకు కొదువుగా ఉందంటే, నీకు చాలా ఆస్తి ఉంది, ఆస్తిని అంతా అమ్మేసి నువ్వు ఆస్తిని బాగా ప్రేమిస్తావు, ఇవన్నీ పాటిస్తావు, కానీ నువ్వు దేన్ని ప్రేమిస్తావు? ఆస్తిని బాగా ప్రేమిస్తావు. ఇదంతా కూడా వదిలేసి, అమ్మేసి, పేదోళ్ళకి ఇచ్చేసి, గరీబోళ్ళకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించమంటే వచ్చాడా? సమర్పించుకున్నాడా? అర్పించుకున్నాడా? అలా చాలామంది అర్పించుకోకుండా, ఈయన పాస్టరు ఈరోజు బోధ నాకు నచ్చలేదయ్యా, ఆయన చేసింది నా మీదనే చేసిండు, నాకు తెలుసు, ఇదేదో అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, ధనవంతులు దేవుని రాజ్యంలో చేరుట సూది బెజ్జంలో వంటె దూరుట సులభం. సూది బెజ్జం అంటే ఈ సూది బెజ్జం కాదు. ఆ కాలంలో సూది బెజ్జం అదే గొర్రెల పోయే ద్వారం. ఆ గొర్రెల పోయే ద్వారం ఇంతే ఉంటుంది. ఆ ఇంతే ద్వారంలో ఏం దూరుతుంది? ఒంటె దూరుతుందా?
దూరదు, గొర్రెలే దూరుతాయి. ఆ ఒంటె ద్వారం, గొర్రెలు పోయే ద్వారంలో ఒంటె దూరదు. ఆ రీతిగానే విశ్వాసుల ధనం మీద విశ్వాసం ఉంచేవారు పరలోక రాజ్యము చేరరు. ధనవంతులు కాదు, దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోండి. ధనవంతులు కాదు, అక్కడ తప్పు అర్థం చేసుకుంటారు. ధనవంతులు ఉన్నారు. అబ్రహాము ధనవంతుడు కాదా? యోబు ధనవంతుడు కాదా? యోసేపు ధనవంతుడు కాదా? దానియేలు ధనవంతుడు కాదా? ధనవంతులు కాదు, ధనాన్ని నమ్మేవారు, ధనం మీద మనసు పెట్టేవారు పరలోకానికి చేరరు. ఈ యవనస్తుడు ధనాన్ని మీద నమ్మకం పెట్టాడు, విశ్వాసం ఉంచాడు, కాబట్టి ఆయన పరలోకానికి చేరలేదు అని చెప్పి. కనుక మనల్ని మనం సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. అది ఇష్టంతోటా బలవంతంతో? ఇష్టంతో సమర్పించుకోవాలి. అలాంటి వారు లేరు అని దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు, బతిమాలుతూ ఉన్నాను, మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకోండి అంటున్నాడు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన